అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాన్ని వెంటనే వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీ కల్పించాలి మహిళలకు ఉచిత బస్సు. ఈరోజు ఎన్నికల హామీలను అమలు చేయాలని చెప్పి అదేవిధంగా గత 22 సంవత్సరాలుగా మిల్లు మూతబడి రాయలసీమ మిల్లు మూతబడి అనేక మంది కార్మికులు రోడ్డున పడి అనారోగ్య పరిస్థితులతోటి ఎంతోమంది చనిపోయారు. అయితే మిల్లులో పనిచేసి జీవనోపాధి గడుపుతున్నటువంటి కార్మికుల యొక్క సమస్యల్ని మన రాయలసీమ మిల్లు యాజమాన్యం పరిష్కరించుకోకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే గత 6 నెలలుగా 200 మంది కార్మికులకి రావాల్సినటువంటి పిఎఫ్ ఏదైతే ఉందో అది ఇవ్వాలని చెప్పి రాయలసీమ మిల్లు కార్మికులు తమ నిరసనని తమ గోడుని యాజమాన్యానికి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నప్పటికీ మొత్తం ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నప్పటికీ రాయలసీమ మిల్లు కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కరించలేకున్నటువంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వము అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క కడప పిఎఫ్ ఆఫీసు ముట్టు 2 సార్లు తిరిగాము. అదేవిధంగా కర్నూలు పిఎఫ్ ఆఫీసు చుట్టూ 2-3 సార్లు తిరిగాము. సంబంధిత లేబర్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. అయినప్పటికీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించలేకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయ్యా 25 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ రోజుకి రాయలసీమ కార్మికులు సమస్యలు పరిష్కరించలేదంటే కార్మికుల పట్ల, కార్మిక మహిళల పట్ల, రైతుల పట్ల, విద్యార్థుల పట్ల, ఇంకా అనేక రంగాల ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అయినా కార్మికులు ఓపికతోటి సహనంతోటి ఈ రోజు కాకపోతే రేపైనా మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి నమ్మకంతో ఉన్న ఇప్పటికీ మనం ఈ ప్రభుత్వ సమస్యలు పరిష్కరించలేకున్న పరిస్థితి ఒక పక్క కొనసాగుతున్నది. హామీల్ని ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయలేదు. ఒక వృద్ధాప్య పింఛను, వంట గ్యాస్ తప్ప ఇంకా ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం పరిష్కరించలేదు. అట్లనే ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకి రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించుకోకుండా మొత్తం తక్కువ వచ్చే ఉన్నటువంటి హామీల్ని ఎగవేసేటువంటి పద్ధతి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి దీన్ని చూస్తూ ఉన్నాం. 10 నెలలు గడుస్తూ ఉన్నా రైతు సుఖీభావ లేదు, రైతు సహాయం చేసేటువంటిది లేదు, అన్నదాత లేదు, ఇంకా వృద్ధాప్య పెన్షన్లు కూడా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎందుకు ఇవాళ అధికారికంగా కూటమి ప్రభుత్వం 59 పథకాలలో 176 సంక్షేమ పథకాలు ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చింది. ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. కాకపోగా వాటన్నిటిని కూడా ఎత్తేసే పరిస్థితి ఇవాళ కొనసాగుతున్నది. అయ్యా మీరు అధికారం చేపట్టి 10 నెలలు అవుతున్నది. ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక ఖరీఫ్ అయిపోయింది, ఒక రబీ అయిపోయింది, మరి ఖరీఫ్ సీజన్ వచ్చింది. ఇప్పటికే రైతు సుఖీభావ, రైతు సహాయము అందలేకున్నటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయమని చెప్పి మేము కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల కన్నా ఎక్కువ హామీలు ఇచ్చి ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఏదైతే ఉన్నదో రేపు ఖచ్చితంగా గత ప్రభుత్వం మాదిరే మీకు కూడా మీ ప్రభుత్వానికి ఖచ్చితంగా గద్దె దించేటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితి తీసుకోవద్దని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో అది అన్ని రకాల సూపర్ 6 పథకాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డివిజన్ సెంటర్లలోన, మండల సెంటర్లలోన వాళ్ళ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటే ఖచ్చితంగా బడ్జెట్లోన కేటాయింపులు జరగాలి. బడ్జెట్లో కేటాయింపులు జరగకపోతే ఏ ఒక్క హామీ సంక్షేమ పథకం అమలు కావడానికి
అవకాశం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ప్రజలు ఐక్యంగా పోరాడి తీరాలి. ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి. ఆందోళన కార్యక్రమాలని చేపట్టాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సూపర్ 6 పథకాలని తక్షణమే అమలు చేసి తీరాలి. లేకపోతే ప్రజలు ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ పేరు మల్లికార్జున, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తుంది. 10 నెలల్లో కూడా ఈరోజు సూపర్ 6 పథకము కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ పథకంలో కూడా ఎవరు 6 పథకాలు అన్నాడు. 6 పథకాల్లో ఏ పథకం అమలు చేసేవని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అంటే కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. అలాగే 6 పథకాల్లోన కేవలం గ్యాస్ పథకం మాత్రము అది అంతో ఇంతో కొద్దిగా మాత్రమే అమలు చేయడం జరిగింది. చాలా మంది మహిళలకు గ్యాస్ తెచ్చుకున్నా కూడా వాళ్ళు డబ్బులు పడడం లేదు. అలాగే అంటే 18 ఏళ్ళు ఉన్న మహిళకు అంటే గత ప్రభుత్వం అంటే 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 18,705 రూపాయలు ఇస్తుంటే మేము అట్లా ఇవ్వము. మేము అధికారంలోకి వచ్చే 18 ఏళ్ళు అయినప్పటి నుంచి ఆ 59 ఏళ్ళ వారికి కూడా మేము ప్రతి నెల 1,500 ఇస్తామని అధికారంలోకి వచ్చి అది కూడా పథకం ఇప్పటి వరకు కూడా 10 నెలలు కావస్తుంది. ఆ పథకం అలాగే ఉంది.